ప్రియమైన మిత్రులారా, బీజేపీ చెబుతోంది ఈ మహిళల గౌరవం మా బాధ్యత అని. మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చామని గొప్పగా చెప్పుకుంటోంది. కానీ నిజంగా మహిళలకు న్యాయం జరిగిందా? 2023లో బీజేపీ భారీగా ప్రచారం చేసింది, మహిళలకు 33 రిజర్వేషన్ అని. దేశం మొత్తం చప్పట్లు కొట్టింది. కానీ నిజం ఏమిటంటే బిల్ పాస్ అయ్యింది, అమలు మాత్రం కాలేదు. ఎందుకంటే వారు చట్టంలో పెట్టిన షరతులు ఏమిటంటే జనగణన డిలిమిటేషన్ తర్వాత అమలు అని. అంటే మహిళలకు హక్కు ఇప్పుడే రాలేదు, కానీ ప్రచారం మాత్రం వెంటనే జరిగింది. ఇప్పుడు ఇంకో విషయం చూడండి. ఒకవైపు మహిళల సాధికారత గురించి మాట్లాడుతూ ఉన్నారు, మరోవైపు మణిపూర్ల మహిళలను నగ్నంగా ఊరేగించారు. దేశం మొత్తం ఆ వీడియో చూసింది. అప్పుడు ప్రజలు అడిగింది ఒకటే, మహిళల గౌరవం మాటల్లో ఉన్నాయనా? హత్రాస్లో ఘటనలో బాధితురాలు కుటుంబం న్యాయం కోసం పోరాడాల్సి వచ్చింది. అంటే బిల్లు ఉంది, నినాదాలు ఉన్నాయి, కానీ మహిళలకు భద్రత ఉందా? హక్కుల పేరుతో ప్రచారం చేయడం సులువు, కానీ హక్కులు అమలు చేయడం ఎప్పుడు? మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చామని చెప్పడం ఒకటి, మహిళలు నిజంగా భద్రంగా శక్తివంతంగా ఉండే పరిస్థితి కల్పించడం మరొకటి. ప్రజలు ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న, ఇది మహిళల సాధికారత లేక రాజకీయ ప్రచారమా? ఈ అంశంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.